ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సాయం చేయడానికి మా అక్కని కాపాడడానికి రాలేదు. ఆ దేవుడికి కూడా దయ కరువైంది. అను, మీ ఇద్దరి కళ్ళకి కన్నీటి పొరలు కమ్మేశాయి. మనసు నిలకడగా ఉండక, సాధ్య అసాధ్యాల గురించి ఆలోచించక, మీలో మీరే ఏడుస్తూ ఏదో జరగరాంది జరిగిందని ఆవేదనకి లోనవుతున్నారు. కాస్త రియాలిటీలోకి రండి. ప్రాక్టికల్గా ఆలోచించండి. అక్షర్కి వచ్చింది అంతు చిక్కని రోగం కాదు, వైద్యం చేయలేని హెల్త్ ఇష్యూ కాదు, జస్ట్ కిడ్నీ ఫెయిల్యూర్ మాత్రమే. దానికి సొల్యూషన్ ఒక డోనర్. మీ ఇద్దరు దాని గురించి ఆలోచించకుండా సహనం కోల్పోయి అరే అవకాశాలు లేవు అన్నట్టు ఇలా బాధపడితే ఎలా చెప్పండి? అలాగే మామయ్య, మనకి తెలిసిన ఆర్గన్స్ ఆర్గనైజేషన్స్కి కాల్ చేద్దాం. అన్ని హాస్పిటల్స్కి ఇంటిమేట్ చేద్దాం. మన సాయి శక్తులా ప్రయత్నిస్తే ఆ ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది. డోనర్ కూడా ఖచ్చితంగా దొరుకుతారు. ఆ నమ్మకం నాకుంది మామయ్య. నీ మాటలే మాకు ధైర్యం బాబు. అను, ఈ విషయం శృతికి తెలియనివద్దు. అది తను తట్టుకోలేదు. ఎగ్జామ్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి కదా. చెప్పనులే బావా. ముందు నువ్వు ధైర్యం తెచ్చుకో అను. గుండెల నిండా ఊపిరి పీల్చుకో. అక్షరాన్ని కాపాడే దారులు వెతుకు. బాబు, నేను కూడా కాల్ చేసి కనుక్కుంటాను. అలాగే మామయ్య, నేను కూడా అదే పనిలో ఉంటాను. నాన్న, బాధపడకండి నాన్న. అక్కకేం కాదు. జీవితంలోకి ఆనందం రావాలని నేనెంతగానో పోరాడుతున్నాను, ఆరాటపడుతున్నాను. కానీ మధ్యలోనే ఆ దేవుడు ఇంకో నిర్ణయం తీసుకుని చిత్రమైన ఆట ఆడుతున్నాడు. నేను రేపటి రోజునైనా, నా చివరి క్షణంలో అయినా, నా చివరి ఊపిరిలో అయినా నేను ఆయన చెంతకి చేరితే అంతే చాలు. ఆయన పక్కనుంటే చాలు. నాకు ఆ సంతోషం చాలు. ఇప్పుడు నా హెల్త్ కంటే మీ హెల్తే ఇంపార్టెంట్ అండి. మీకున్న గండాలన్నీ పోవడమే నాకు ముఖ్యం. నన్ను ఆశీర్వదించండి. నా పక్కన భార్య స్థానం
తిరిగి పొందాలని, నాతో కలిసి బతకాలి అని ఏనాడు లేని విధంగా కొత్తగా వ్రతాలు పూజలు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని హాస్పిటల్ పాలైంది. చెప్తే వినదు, వినిపించుకోదు. తనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి సార్. తనకిప్పుడు కిడ్నీ డోనర్ కావాలి, లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? సార్, అక్షరా గారికి అయితే ఇప్పుడు డయాలసిస్ చేశాను, కానీ పర్ఫెక్ట్గా అవడం లేదు. ఎందుకు? సార్, మామూలుగా అయితే మనం కిడ్నీ పేషెంట్కి ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు డయాలసిస్ మీదే వాళ్ళని క్యూర్ అయ్యేటట్టు చేస్తాం. కానీ మేడంకి సెకండ్ స్టేజ్ వచ్చేసింది. సెకండ్ స్టేజ్లో ఉన్నా కూడా మనం డయాలసిస్ చేయొచ్చు కదా? చెయ్యొచ్చు సార్, కానీ అక్షరా మేడం బాడీ బ్లడ్ అంతా చాలా వరకు పాడైపోయి సర్క్యులేట్ అవ్వట్లేదు. అదేంటి డాక్టర్? మేబీ మేడం ఏవైనా ఈ మధ్యలో సరిగ్గా ఫుడ్ తినలేదేమోనని డౌట్. ఇప్పుడు నా హెల్త్ కంటే మీ హెల్త్ ఇంపార్టెంట్ అండి. మీకున్న గండాలన్నీ పోవడమే నాకు ముఖ్యం. మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి డాక్టర్? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆవిడికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. కిడ్నీస్కి ఎంత టైం ఉంది? నాకు తెలిసి ఆవిడ కండిషన్ చూస్తే కిడ్నీస్ చాలా త్వరగా పాడైపోతున్నాయి. ఎంత త్వరగా మనం చేస్తే అంత మంచిది. ఈలోపు కృత్రిమంగా టాబ్లెట్స్ ద్వారా కిడ్నీ డామేజ్ ఎక్కువగా అవ్వకుండా మనం ట్రై చేయొచ్చు. చూడండి సార్, ఇప్పుడు ఆవిడకి సెకండ్ స్టేజ్లోనే ఆల్మోస్ట్ కిడ్నీస్ అన్ని డ్యామేజ్ అవుతాయి. ఇలాగే కంటిన్యూ అయితే 2-3 డేస్లో 5th స్టేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మనం ఆపరేషన్ చేసినా అంత గ్యారెంటీ ఇవ్వలేం బ్రతుకుతుందని. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేడంకి ఆపరేషన్ చేయడం బెటర్. ఇప్పుడు తను ఎలా ఉంది డాక్టర్? ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ అయింది. మీరేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడి ఇంటికి తీసుకువెళ్ళచ్చు. సరే డాక్టర్ గారు. సరే, యా వెళ్దాం పదండి. అక్షర, ఏమండి డాక్టర్ గారు ఏం చెప్పారు? ఈ విషయం నీతో ఎలా చెప్పాలో తెలియట్లేదు అక్షర. పర్లేదండి, ఏ విషయం అయినా చెప్పండి. నీకు సెకండ్ స్టేజ్ స్టార్ట్ అయిందని డాక్టర్ చెప్పారు. కిడ్నీస్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యాయంట. మరి దీనికి సొల్యూషన్? కిడ్నీస్ ఫెయిల్ అయ్యి సెకండ్ స్టేజ్లో ఉన్నా కూడా డయాలసిస్ చేసి క్యూర్ చేయొచ్చు. కానీ నీ కిడ్నీస్ డయాలసిస్కి కూడా సపోర్ట్ చేయట్లేదు. నా కోసం ఉపవాసం ఉండి నువ్వు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు అక్షర. నువ్వు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగింది. థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? ఏంటి అక్షర అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో తెలుసా? తెలుసండి. ఏం తెలుసు నీకు? అసలు నీకేం తెలీదు. ఇంకొద్ది రోజుల్లో నీ కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, లేకపోతే నువ్వు బతకడం కష్టం తెలుసా? నీ గురించి ఆలోచిస్తుంటేనే నాకు టెన్షన్గా ఉంది. ఏమండి, మీరు నా గురించి ఆలోచిస్తున్నందుకే మీకు థ్యాంక్స్ చెప్పాను. ఏంటి అక్షర, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏమండి, ఒకవేళ నేను చనిపోతే మీరు అనుని జాగ్రత్తగా చూసుకుంటారు కదా?
ఏంటి సడన్గా టాపిక్ అను వైపుకి తీసుకొచ్చింది? అంటే